రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లో సుమారు 5 లక్షల మందికి పైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఏ సమయాల్లో పోలియో చుక్కలు వేస్తారు తదితర అంశాలు తెలుసుకునేందుకు హైదరాబాద్ డిఎంహెచ్ఓ శ్రీనివాస్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. పల్స్ పోలియోకి వేలైంది. 5 ఏళ్లలోపు చిన్నారుల భవితవ్యాన్ని కాపాడుకోవడానికి 2 చుక్కలు అంటూ ప్రభుత్వం గత దశాబ్ద కాలానికి మించి ఈ ప్రచారం చేస్తూ దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు హైదరాబాద్ డిఎంహెచ్ఓ శ్రీనివాసులు గారు. ఆయన అడుగుదాం. నమస్తే సార్. సో 2 చుక్కలు నిండు జీవితానికి మనం ఎంతో కాలంగా చెప్తున్నాం అండ్ మనం దాదాపుగా పోలియోని ఇరాడికేట్ చేసాం. సో ఇప్పుడు ఈ రేపటి నుంచి పల్స్ పోలియో స్టార్ట్ అవుతుంది కాబట్టి హైదరాబాద్లో ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? ఎంతమంది పిల్లలు 5 ఏళ్ల లోపు ఉన్నారు? సుమారుగా 0 to 5 చిల్డ్రన్ 5,43,000 మంది ఉన్నారమ్మా. సుమారుగా 2,800 బూత్లు పెడుతున్నాం. ప్రతి బూత్లో ఏఎన్ఎం ఉంటుంది, ఆశా ఉంటుంది, ఒక సూపర్వైజర్ ఉంటుంది, 3-4 ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. మార్నింగ్ 7కే స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6 వరకు నడుస్తుంది. ఒకవేళ మిస్ అయితే సెకండ్, థర్డ్ డే, ఫోర్త్ డే అనేది కూడా హైదరాబాద్లో ఎక్స్ట్రా ఉంటుంది. ఇది మామూలు జిల్లా అయితే 3 రోజులు ఉంటుంది, కానీ ఎస్పెషల్ జిహెచ్ఎంసీ ఏరియాలో 4th డే కూడా వేయడం జరుగుతుంది. సార్ అయితే దాదాపు 2,800 సెంటర్స్ ఉంటాయంటున్నారు. వీటిలో అరేంజ్మెంట్స్ ఎలా చేశారండి? ఏ క్రైటీరియాలో వీటిని? ఈ రోజు నేను యాక్చువల్గా ఫస్ట్ ఇప్పుడు నేను డిఎంహెచ్ఓగా నేను ఇక్కడ పనిచేసినవనే సివిల్ అసిస్టెంట్ సర్జన్గా, డిప్యూటీగా, ఈవెన్ ఖైరతాబాద్ డిఎంహెచ్ఓ చేసిన. పల్స్ పోలియో ప్రోగ్రామ్ డిఎంహెచ్ఓగా చేయడం ఇది ఫస్ట్ టైం కాబట్టి నేనే పర్సనల్గా పొద్దున ఆల్మోస్ట్ తిలక్ నగర్ వెళ్ళాను, ఇక్కడికి వచ్చాను సడన్గా వితౌట్ ఇన్ఫార్మింగ్ ఎనీథింగ్ ఫర్ మెడికల్ ఆఫీసర్ కానీ ఇంకెవరికైనా. అసలు వ్యాక్సిన్ అందుబాటులో కరెక్ట్గా వచ్చిందా లేదా, వివిఎం ఎలా ఉంది అన్ని చెక్ చేయడం జరిగింది. అంతా సాటిస్ఫాక్టరీ ఉంది. అందరూ మా స్టాఫ్ కూడా సిద్ధంగా ఉన్నారు. 100% ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ కావడానికి నా నంబర్ 9908273355. ఎలాంటి చిన్న ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్గా నిమిషంలో రియాక్ట్ అవ్వడానికి నా ఓపెన్గా ఐఎమ్ గివింగ్ మై నంబర్. సో వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. ఈవెన్ ఇది కాకుండా మళ్ళీ మిడ్-నైట్ నుండే ట్రాన్సిట్ పాయింట్స్ ఉంటాయి. రైల్వే స్టేషన్, సెకండ్రాబాద్, జేబీఎస్, మెట్రో స్టేషన్స్ ఇక్కడ అవన్నీ వాటిని కూడా మిడ్-నైట్ 12 గంటల నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే వీటి వల్ల ఉపయోగం ఏంటి సార్? మీరు పర్టికులర్గా ఎక్కడైతే ట్రావెల్ ప్రాబ్లం ఏంటంటమ్మా, యాక్చువల్గా ఈ పల్స్ పోలియో ఉద్దేశం ఏంటంటే ఇంటెన్సిఫైడ్ పల్స్ పోలియో ఉద్దేశం అంటే ఎట్ ఏ టైం అందరికి ఒకటేసారి ఇవ్వాలని చెప్పేసి 12 తర్వాత ద డే విల్ స్టార్ట్. ట్రావెలింగ్ చేసేటువంటి కొంతమంది ఎస్పెషల్లీ ట్రైన్ ట్రావెలింగ్ ఉంది, వాళ్ళకి ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళలేరు. ఒక స్టేషన్ సెకండ్ స్టేషన్లో అది బోర్డు చూసి మా బ్యానర్స్ అన్ని ఆల్రెడీ ఆల్ బ్యానర్స్ ఐఈసీ మెటీరియల్ ద్వారా పెట్టడం జరిగింది. ఆ బ్యానర్స్ చూసి కొంతమంది, అక్కడ ఉన్న మాల్ని చూసి కొంతమంది, యూనిఫామ్ చూసి కొంతమంది వేస్తే వాళ్ళకు మిస్ కాకుండా ఉంటే ఇది ఎట్ ఏ టైం త్రూఅవుట్ ఒకటేసారి ఒకటే టైంలో జరిగితే పోలియోని ఆల్రెడీ ఎరాడికేట్ చేసినాం. బట్ ఇంకా ఏంటంటే స్పోరాడిక్గా ఎక్కడైనా కేసు రాకుండా ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవడానికి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా రౌండ్ అనమాట. సార్ అయితే మిగతా జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మనం ఏ బేసిస్ మీద రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేస్తాం? ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళకి వేసారు లేదన్న విషయం తెలియాలి కాబట్టి ఆ ప్రాసెస్ ఎలా చేస్తున్నాం? ఎవరు వచ్చినా 0.5 చిల్డ్రన్ ఎవరు మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏది ఎక్కడి నుంచి వచ్చినా వీఆర్ రెడీ టు 2 చుక్కలు వేయడం అనేది మా బాధ్యత, వేస్తాం. సార్ అయితే ఒకవేళ పేరెంట్స్ పనికి వెళ్తారు, మీరు సాయంత్రం 6 వరకు ఉంటుందంటున్నారు, ఇంకొంచెం ఆలస్యంగా వస్తే పరిస్థితి ఏంటి? లేదంటే ఆ రోజు మిస్ అయింది, వాళ్ళకి ఎలా తీసుకోవాలి? అదే చెప్తున్నాము. ఒకవేళ మీరు అన్నట్టు మిస్ అయ్యే చిల్డ్రన్స్ కోసం సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే మా స్టాఫే వెళ్తారు ఇంటికి. ప్రతి హౌస్ టు అడుగుతారు, మీ ఇంట్లో పోలియో చుక్కలు పడే మార్కింగ్ ఉంటుంది, చూసి పడితే పడకపోతే కూడా ఇంటి వేసుకుంటారు. దాన్ని ఇమ్మీడియట్గా వ్యాక్సిన్ కార్యతో వెళ్తారు, అప్పటిదప్పుడు డ్రాప్స్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ డే ఈరోజు లేరు వస్తారంటే కూడా ఏదో టైంలో ఖచ్చితంగా డ్రాప్స్ చేసేసి పోలియో రహిత హైదరాబాద్ చేయడానికి మా వంతు కృషిగా అందరూ పనిచేస్తారు. పేరెంట్స్కి, పిల్లల తల్లిదండ్రులకి ప్రత్యేకంగా పల్స్ పోలియోకి సంబంధించి మీరేం చెప్పాలనుకున్నారు? ఎందుకంటే ఇది ఎన్నో ఏళ్ళుగా ఉంది, అవగాహన కూడా అందరికీ ఉండొచ్చు, కానీ ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు అనేది మన లక్ష్యం. కాబట్టి ఈ సందర్భంగా మీరు తల్లిదండ్రులకి ఏం చెప్తారు? మీరు ఖచ్చితంగా ఈ వ్యాక్సినేషన్ అనేది చాలా ఎంత ఇంపార్టెంట్ అంటే, మనము ఒక డ్యామేజ్ అయిన తర్వాత పోలియో వచ్చిన తర్వాత బాధపడే కంటే చిన్న 2 డ్రాప్స్ జీవితాన్ని మార్చేస్తుంది. నాట్ ఓన్లీ పోలియో చుక్కలు, యాజ్ ఏ పేడియాట్రిషియన్గా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్స్ ఏ వ్యాక్సిన్ కూడా మీరు మిస్ చేయకూడదు. గవర్నమెంట్లో మా ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ రాజనరసింహ గారు మాకు అన్ని వ్యాక్సిన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ప్రైవేట్లో వెళ్ళి ఏదో లక్షలు, కోట్లు, వేలు ఇవి పెట్టాల్సిన అవసరం లేదు. ఇండియన్ అకాడమిక్ ఐఏపీ ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ ప్రకారము, WHO టీం ప్రకారము మా దగ్గర అన్ని పిఎస్సీలలో, అన్ని యూపీఎస్లో, బస్సు దవాఖానలో సఫిషియెంట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. దాన్ని మీరు అందరూ యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి మీరు అందరికి పేరున
ఆల్ పేరెంట్స్కు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని చెప్పేసి ఈరోజు అర్ధరాత్రి నుంచే మొబైల్ టీమ్స్లు కూడా అందుబాటులోకి ఉన్నాయి. అయితే మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లల నిండు జీవితం కోసం 1-2 చుక్కలు వేయించడానికి సమయం తీసుకోండి. ఒకవేళ రేపు మిస్ అయితే కనుక, ఆదివారం మిస్ అయితే మీ ఇంటికే వస్తారు, కనీసం అప్పుడైనా పిల్లలకి పల్స్ పోలియో వేయించడం మర్చిపోవద్దు అంటున్నారు హైదరాబాద్ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ గారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.